మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు భారీ స్థాయిలో లాభం చేకూరిందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. జూబ్లీ బస్ స్టేషన్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మహిళలను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రాష్ట్రంలో 290 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని చెప్పారు. అదేవిధంగా భారతి గారు కామారెడ్డి ప్రయాణికురాలు, పెద్దలు ముఖ్య అతిథి కంటోన్మెంట్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పిలిస్తే పలికే నాయకులు, జూబ్లీ బస్ స్టేషన్ అభివృద్ధికి కూడా ప్రణాళికలు తీసుకుంటున్నటువంటి గొప్ప నాయకులు మన శ్రీ గణేష్ గారిని ప్రసంగించాల్సిందిగా మనవి చేస్తాం. రంగారెడ్డి జిల్లా రీజనల్ మేనేజర్ శ్రీలత గారికి, డిప్టీ రీజనల్ మేనేజర్ సరస్వతి గారికి, జూబ్లీ బస్ స్టేషన్ మేనేజర్ రవీందర్ గారికి, ఇక్కడున్న ఈ యొక్క స్టేషన్లో ఉన్న అందరూ ఆర్టీసీ సిబ్బందికి, అదే మాదిరిగా ఇక్కడ ఇచ్చేసిన పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి, ఎస్ఐ గారికి, మీడియా మిత్రులకి, మా అక్క చెల్లెలకి, మా అన్న తమ్ములందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. మా అక్క చెల్లెలు మా అమ్మలే, వారు ప్రయాణించినందుకే ఈ 10,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి లాభమైంది. ఆర్టీసీకి లాభం అంటే గతంలో ఇప్పుడే మేడం గారు చెప్పారు, ఎంతో నష్టంలో ఉంది ఆర్టీసీ, ఏమవుతుందో ఈ యొక్క సంస్థల మీకు ఉపాధి ఉంటుందో పోతుందో అన్న భయం నుంచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని లాభాల్లో నడిపిస్తున్నారంటే దానికి ముఖ్యంగా మీరందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నమ్మి మీరు ఓట్లేసి వారికి కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదించినందుకే వారు మీకు సేవ చేయగలుగుతారు. ఈరోజు రాష్ట్రం అంతటా సంతోషంగా ఉండరు, ప్రతి ఒక్క వర్గం సంతోషంగా ఉండరు. ఉచితంగా బస్సు ప్రయాణం కావచ్చు, బస్సులకు కూడా ఓనర్ ఎవరు చేసిరు, కోట్ల మంది మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకురంటే ఇది ఎంత అవసరమో మనం అందరం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గతంలో ఇందాక అందరు చెప్పారు, ఇద్దరు కూడా డిప్టీ మేనేజర్ వాళ్ళిద్దరు జిల్లా పెద్దలు ఇద్దరు కూడా ఏం చెప్పారు, ఎక్కడన్నా అమ్మగారింటికి వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా, గుడికి వెళ్ళాలన్నా, బంధువులను కలవాలన్నా, హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా కూడా ప్రతి దగ్గర ముందు పైసలు కట్టాల్సింది, పైసలు లేకనో టైం లేకనో పోకపోతారు. ఇప్పుడు ఏంటంటే ఉచితంగా అనగానే మన ఇంట్లో కూడా పంపిస్తారు, మన అమ్మ నాయనలు కూడా కావచ్చు, ఇంట్లో అత్తగారు కూడా సరే పోయిరామని చెప్పడంతో అందరూ యాత్రలు కూడా చేసి వస్తారు. మీరు బాగుండాలని ముఖ్యమంత్రి గారు ఆలోచించి మహిళలు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటే, సమాజం బాగుంటే రాష్ట్రం అంతా బాగుంటుంది. కాబట్టి మహిళల పేరు మీదనే అన్ని పథకాలు అమలు చేయడం, మహిళలకే పెద్దపీట వేస్తుంది. మీరు గృహలక్ష్మి అయినా మీరే, మహాలక్ష్మి అయినా మీరే. మహాలక్ష్మి ఇందిరమ్మ పేరు మీద అన్ని ప్రోగ్రాంలు పెట్టి ఇందిరమ్మ క్యాంటీన్ కూడా పెట్టిస్తుంది.